హాయ్ మీ శ్రీను. మటన్ కర్రీ బగారా రైస్ చేసుకుందాం. ఫస్ట్ మనం మటన్ మంచిగా క్లీన్గా శుభ్రంగా కడుక్కుందాం. క్లీన్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలండి. పక్క పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని దానిలో కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మనం ఫుల్ వీడియోస్ పెడుతున్నామండి, అందుకే క్లారిటీగా మీకు చెప్తున్నా. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు వేసేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్క పెట్టుకున్నాం మటన్ కూడా అందులో వేసేసుకోవాలండి. కంప్లీట్గా మొత్తం తీసేసుకోవాలండి. తీసి దాంట్లో వేసుకున్న తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసుకుంటే అందులో కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనం దాంట్లో కావాల్సినంత వాటర్ కూడా పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత తీసేసి దాంట్లో కావాల్సినంత కారం వేసేసుకుందామండి. కారం మనం ఎంత కావాలంటే అంతే వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో మసాలా వేసేసుకోవాలండి. గరం మసాలా అవన్నీ కలిపి ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా పైన వేసుకోవాలండి. పైన వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుందండి, కాబట్టి పైన వేసుకోండి. మటన్ కంప్లీట్ అయిపోయిందండి, కాబట్టి నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి. ప్లేట్లో బిర్యానీ వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మటన్ కూడా వేసేసుకుందాం. మటన్ వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కాబట్టి మీరందరూ ఇలాగే చేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. కాబట్టి సండే స్పెషల్ మటన్ బిర్యానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.